మాటలు చెప్పి నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రేమటి వారలారా, క్రీస్తు శకములో ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి ఆయన బిడ్డల నిమిత్తమై ఆయన ఒక మంచి దేశాన్ని మన కోసం నిర్వహించి ఉన్నారు. గట్టిగా చెప్పబడదామా? ఆ దేశమే పరలోక రాజ్యం. హల్లెలూయా! పరలోక రాజ్యం అది నిత్యము జీవించగలిగినటువంటి రాజ్యం, నిత్యము జీవించగలిగినటువంటి దేశం. అది పరలోకం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి మాత్రమే, ఆయన ప్రణాళికలో ఉండి ఆయనను ఎన్నుకున్నటువంటి వారికి మాత్రమే ఆ యొక్క దేశంలో ప్రవేశించడానికి యోగ్యత. అయితే ఈనాడు చాలా మంది ఆ పరలోక రాజ్యమైనటువంటి ఆ దేశానికి దాన్ని వైకుంఠమని, మోక్షమని, స్వర్గమని అని మనం పిలుస్తూ ఉంటాం. అయినప్పటికీ అది స్వర్గమే అయినా, అది పరలోక రాజ్యమని, అది వైకుంఠమే అయినా, అది పరలోక రాజ్యమని, అది మోక్షమనినా, అది పరలోక రాజ్యమని ఈ అర్థాలనిచ్చే పరలోక రాజ్యం అంటే పర అంటే మందిగా అది దేవుడిది. ఆ దేవుడి రాజ్యం, ఆ రాజ్యం కోసము చాలా మంది ప్రాకులు ఆడుతూ ఉన్నారు. ఏంటంటే, ఒరే బాబు, ఎల్లకాలం ఇక్కడ ఉండలేము, ఎప్పుడు మనం ఇక్కడ ఉండేది కాదు, ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన దేశం అంటూ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలని నానా రకాలుగా అల్లాడిపోతున్నారు. ఆ రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని చాలా మంది తెలుసుకోలేదు. పాపం తెలుసుకోకపోయినా ప్రయాసపడుతున్నారు ఆ దేశానికి వెళ్ళాలని ప్రయాసపడుతున్నారు. కానీ పడి సొంగపడుతుందే కానీ వాళ్ళకు ఆ రాజ్యం మాత్రం వారికి అర్థం కావడం లేదు. హల్లెలూయా! ఆ రాజ్యం వారికి అర్థం కావడం లేదు. ఆ రాజ్యానికి వెళ్ళగలిగినటువంటి ఆ రాజ్యానికి మార్గం ఏదా అన్నటువంటి అర్థం కావడం లేదు. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని తెలుసుకోలేక ఆ మార్గాన్ని వదిలిపెట్టి రకరకాల మార్గాలు ఎన్నుకొని ఏ మార్గంలో నుంచి వెళ్ళినా వెళ్ళొచ్చులే అని సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనలు కలిగి ఆ సరైనటువంటి మార్గాన్ని ఎరగక నడుస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ అది వాళ్ళకు ఆయాసాన్ని తెస్తుంది తప్ప ఆ రాజ్యానికి వెళ్ళడానికి అవకాశాలు కలగడం లేదు. నా ప్రేమటి వాళ్ళ, నేను చాలాసార్లు చెప్పాను, నేను అక్కడక్కడ ఈ యొక్క మాటలు చెబుతూ ఉన్నప్పుడు నాకు జరిగిన సంభవాన్ని ఒక్కొక్కసారి అది చెప్పాలా అన్నటువంటి ఆలోచన నాకు వస్తూ ఉంటుంది. అది ఎందుకంటే అది ఉపయోగపడేదని, అది ఒకవేళ చెప్పినా మరొక్కసారి నాకు ప్రేరేపణ వస్తే చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే దాని అర్థం చెప్తాను, జరిగింది చెప్పి తర్వాత వాక్య భాగంలోనికి వెళ్తాను. నేను ఇటీవల మీకు చాలాసార్లు చెప్తున్నాను, మన మార్కాపురం బస్టాండ్లో, ఆర్టీసీ బస్టాండ్లో నేను కూర్చొని ఉన్నా. ఎక్కడికి వెళ్ళాలంటే చెన్నై వెళ్ళాలి. కారులో పోవడం ఎందుకులే, ఒక్కనే కదా. అక్కడ అయ్యగారు మీరు అక్కడ దిగుతున్నానే మేము మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం, మీరు అంత దూరం నుంచి కారు అవసరం లేదు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మేము మరలా మేము అక్కడి నుంచి వెళ్ళడానికి మేము అన్ని విధాలుగా పంపిస్తాం, మేము అక్కడి నుంచి రిజర్వేషన్ చేసి మీకు మార్కాపురం పంపిస్తాం, డైరెక్ట్ బస్ ఉన్నాయి కాబట్టి అని చెప్పారు. ఓకే మంచిదే కదా అని చెప్పి నేను ఒక్కనే కదా అని చెప్పి కారులో కాకుండా బస్కి వెళ్ళడానికి బస్ స్టాండ్లో కూర్చున్నాను. నేను కూడా రిజర్వేషన్ చేయించుకొని కూర్చొని ఉన్నాను. అది ఆ రోజు 1 గంట లేట్ అయింది బస్సు. కూర్చున్నా, నా ప్రక్కనే అక్కడ కూర్చున్నాడు. వాడు కూడా ఎలా కూర్చున్నాడంటే మంచిగా టక్ చేసుకున్నాడు, షూ వేసుకున్నాడు, ఒక పేపర్ మదర్ చుట్టు పట్టుకున్నాడు. మొత్తానికి పెన్నులు కూడా 3 రంగుల పెన్నులు కూడా జోబులో ఉన్నాయి. మామూలుగా 3 రంగుల పెన్నులు ఉన్నాయి, 3 పెన్నులు ఉన్నాయి. చదువుకున్నోడికి సరిగా ఇప్పుడు ఒక పెన్ను పెట్టుకోవడం లే, ఎందుకంటే పెన్ను అడిగితే గబక్కిన, లేకపోతే అవలోని పెన్ను అడిగి మర్చిపోయి వెళ్ళిపోతాను. అందుకని ఈ మధ్య ఒక మోడల్ వచ్చింది, పెన్ను అడిగిందంటే క్యాప్ తీసేయడం, కొత్తది క్యాప్ తీసి ఇచ్చేస్తా ఉంటుంది. నిజమే,
ఎప్పుడన్నా నేను తెలిసి ఇప్పుడు నేను మన వాళ్ళని పంపిస్తూ ఉంటాను. నేను ఎక్కడికైనా ఆఫీస్లో కానీ ఏదైనా బ్యాంక్ కాడికి కానీ వెళ్ళాలంటే ఇంకా మా దగ్గర ఉన్న బ్రదర్స్ నేను పంపించేస్తూ ఉంటాను, వెళ్ళి చేసుకోవాలంటే. పొరపాటున తప్పనిసరిగా నేను వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళాలంటే ఖచ్చితంగా నా జోబులో పెన్ ఉందా లేదా అని చెప్పి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ పెన్ తీసుకొని జోలు పెట్టుకొని వెళ్ళిపోతాను అక్కడికి. లేదంటే పోత ఆడ మర్చిపోయినా పక్కన ఇంకో సైడ్కి పోయి పెన్ను తీసుకొని జోలు పెట్టుకొని వెళ్ళిపోతాను. సరే, మొత్తానికి ఇతనికి 3 పెన్నులు ఉన్నాయి. నా ప్రక్కలనే కూర్చున్నారు. మంది మార్కాపురం, మన మార్కాపురం బస్ స్టాండ్. ఏ ప్లాట్ఫామ్ మీదకి బస్సు వచ్చినా పరుగున ఉరుకుతాడు. ఉరికి వెనకాల చూస్తాడు. బస్సును ఎక్కడ చూడాలి ఎక్కడ చూడాలన్నా ఈయన గారు వెనకాల చూస్తూ ఉంటాడు. ఏంద్రయ్యుడు కూర్చోడానికి ఏమో నా పక్కన కూర్చున్నాడు. చెన్నై బెంగళూరు వెళ్ళే ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడు. ఏ ప్లాట్ఫామ్ మీదకి బస్సులు వచ్చిన ఉరుకుతాడు. ముందు పోయి చూడాల్సిన వాడు పోయి వెనకాల ఉరుకుతాడు. ఆ మైదానం లేక ఉరికింది వెనకాల చూసేందుకు వచ్చేది మళ్ళీ కూర్చుంటుండు. ఏం బ్రదర్ ఇట్లా పోయి చూసేస్తున్నా అంటే బస్సును చూసేస్తున్నాడు సార్ అన్నాడు. బస్సును ఇట్ట కదా పోయి చూసేసేదంటే కాసారి ఇట్ట పోయినా కనపడుతుంది మా ఊరి బస్సు అన్నట్టు. వాళ్ళ ఊరి బస్సు స్పెషల్ అన్నమాట. నేను అనుకున్నాను, సరే అనుకున్నాను. పోతాడు అట్టొచ్చి కూర్చుంటే ఏదో ప్లాట్ఫామ్ మీద బస్సు వస్తుంది కదా, మళ్ళీ ఉరుకుతాడు. వెనకాల నుంచి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. వాడు వచ్చి కూర్చుంటే మళ్ళీ బస్సు వస్తుంది, మళ్ళీ ఉరుకుతాడు. అది ఎక్స్ప్రెస్ కానీ లగ్జరీ కానీ పల్లె వెలుగు బస్సు కానీ ఏ డొక్కు బస్సు వచ్చినా ఏ బస్సు వచ్చినా ఉరుకుతాడు, వచ్చి కూర్చుంటాడు. దాదాపు 45 నిమిషాలు కనకలాడిండు. నాకు ఆలోచన వచ్చి ఆయన లేచిపోతుంటే ఒకటి వచ్చి కూర్చున్నాడు. సార్ ఇది నా సీట్ కాదు సార్ అన్నాడు. అవునయ్యా ఆయనదేను, మీరు లేయండి పాపం 45 నిమిషాల నుంచి కనకలాడుతున్నాడు, చాలాసేపు కష్టపడి అయిందే బ్రదర్ అని చెప్పాడు. సరే పక్కకి వెళ్ళిపోయాడు. నాకు పరిచయం అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్ మీరు అన్న. నేను సార్ తిరుపతికి వెళ్ళాలి సార్. వాడు చూసి వచ్చిన బస్సులు 4 పోయినాయి. తిరుపతిగా బస్సులు 4 పోయినాయి. ఇంకొక బస్సు కూడా వెళ్ళిపోతుంది. ఆ బస్సు కూడా తిరుపతిల మీద వెళ్ళాలి ఆ బస్సు. ఆ బస్సును కూడా వచ్చి చూసి కూర్చున్నాడు. అప్పుడు చెప్పాను, నువ్వు చూసి ఇచ్చిన 4 పోయినాయి కదా బాబా బ్రదర్, ఆ బస్సులో ఇప్పుడే కదులుతుంది అటు వెళ్తుంది, ఓ ఎల్లో ఆ బస్సు నీ ఊరిదే ఎల్లో అని అన్నా. లేదు సార్ చూసి వచ్చినా అని అన్నాడు. ఒరే బాగుంది మీ ఊరి బస్సే అంటే లేదే సార్ నేను చూసి వచ్చినా అని అన్నాడు. గట్టిగా సీతం తీసుకొని చెప్పిండు. అసలు మీ ఊరి బస్సు నీకు తెలుసు అన్న. తెలుసు సార్ అన్నాడు. ఎక్కడ తెలుసు అన్న? మా ఊరి బస్సు వెనకాల అర్థం పగిలిపోయింది సార్ అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు, అంటే అయ్యగారికి చదువు రాదు అని. పోనీ రాదు, రాకపోతే రాకపోని. అంతా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా. నేను చెప్పేది ఏంటంటే తెలియకపోతే తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకోవడం ధర్మం. అవునంటారు కాదంటారా? చెప్పండి. తెలియకపోతే తెలుసుకోవడం, తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఈనాడు కూడా చాలా మంది వాళ్ళకా తెలియదు, తెలిసిన వాళ్ళు చెబితేనా ఈనాడు కూడా చాలా మంది దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి. ఆ స్వర్గము నుండి వైకుంఠము నుండి పరలోకము నుండి ఆ దేవుని రాజ్యానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. ఆ వెళ్ళే మార్గాన్ని ఎలా, ఆ వెళ్ళవలసిన మార్గం ఎలా అన్నటువంటి ఆలోచన చాలా మందికి లేదు. ఆ మార్గాన్ని కనుగొనలేక, ఆ వెళ్ళవలసిన మార్గాన్ని కనుగొనలేక చాలా మంది చాలా అగసాట్లు పడుతూ ఉన్నారు. అలాగనే బైబిల్లో కూడా దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు మోషే వాళ్ళను నడిపించిన తర్వాత, ఆ ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఒక్కసారి ఎర్ర సముద్రం వైపు చూసి అది పాయలై ఇన్ని లక్షల మంది కాలం వస్తా ఉంటే చూసి ప్రజలు, అయ్యో దేవా ఎంత గొప్ప దేవుడు నాయన, ఇంత గొప్ప సముద్రాన్ని మా కోసం ఆపావా అని చెప్పి వాళ్ళు సంతోషపడి, ఆనందపడి చాలా సంతోషపడ్డారు. అయిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఇక వాళ్ళ ఆతృత, వాళ్ళ ఉదాహరణ, మన భాషలో చెప్పాలంటే ఉదాహరణ వాళ్ళ ఆతృత
అని చెప్పి ఇక వారి ఇష్టం వచ్చినట్టుగా ఆతృప్త కలిగిన వారై ఇక పరుగున తిరుగుతా ఉన్నారు. అట్టపోతే వస్తుందేమో, ఇట్టపోతే వస్తుందేమో, ఇట్టపోతే వస్తుందేమో అని చెప్పి కనాను కోసము వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు. ఎంత తిరిగినా ప్రయాస పడుతున్నారే తప్ప, ఆయాసం వస్తుంది తప్ప వారికి ఆ కనాను ప్రదేశము కనపడడం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇటీవల వెళ్ళినప్పుడు వాళ్ళు ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరిన తర్వాత నెబో ప్రాంతానికి వచ్చి అక్కడ చూస్తే మీ తండ్రుల దగ్గరలో కనబడతారు. మొత్తం ఐగుప్తు నుంచి వాళ్ళు 40 రోజులలో ఆ కనాను దేశాన్ని చేరుకోవచ్చు. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు. అయితే నా ప్రేమికుల వాళ్ళారా, ఇక ప్రయాసపడుతున్నా తిరిగారు. ఉదాహరణ ఏదో కొత్త సేద్యగాడు ఉద్దరగడు అన్నట్టు ఉదాహరణ. ఈ మధ్య ఒక కొత్తగా దేవుని నమ్ముకున్నది బాప్తిసం అనేది తెలియనా, ఒకటి అంటే చెబుతా అన్నది. ఏందమ్మా అన్న ఇప్పుడు పెట్టమ్మా పార్వనా అన్నది. అంటే అమ్మ శనివారం రాత్రి ఆదివారం పగలు నేను మిగతా రోజులలో ఉండటం లేదు కాబట్టి ఈ 2 రోజులేనమ్మా అన్న. అంతేనా రోజు అన్నది. అమ్మ నువ్వు ఈ 2 రోజులు రామ్మా, నువ్వు ఎన్నో విడదాన్ని ఆదివారం రామ్మ సాలు అన్నా. ఏది అన్నా ఆదివారం ఏందన్నా, నేను రోజంతా నువ్వు కూటం పెట్టాలి కానీ పాటలు కట్టాలి కానీ అన్నది. శనివారం రాత్రి ఆదివారం పగులు అన్నా. అన్నారు కానీ నేను ఉండడం లేదమ్మా, నేను ఎక్కువ బయట తిరుగుతూ ఉంచాను, సభలకు తిరుగుతూ ఉంచాను, అన్నాక అనేక మీటింగులు వచ్చి నేను దొరకడం లేదు, నేను ఉండేది అబ్బాయికేనని ప్రజలు కూడా ఈ 2 రోజులకే వస్తారమ్మా, మిగతా రోజులు నేను రావడం లేదు అని అన్నా. సరే అన్నా, ఇంక నేను శనివారం కింద ఉంటా, శనివారం ఇదంతా ఉడుతా, అన్ని పనులు చేస్తా, ఆదివారం నైట్ కింద పంపుతా, నేను పనులంతా పనులు చేస్తా, ఆదివారం ఆరాధన చూసుకుంటా, ఇంకా పోతానన్నా. ఇంకా నాకు చాలన్నా, ఏడు చాలన్నా, నాకు ఇంకా పాత్ర చాలన్నా అన్న, మంచిదన్నా అని అంటాను. ఏమో ఉదాహరణ పోయిందే అనుకున్నా. ఏమో ఉదాహరణ అమ్మ నేను చూసినామమ్మ తిక్కపోవటమా, నా దృష్టిలో అమ్మ తిక్కపోవటమా అనుకున్నాను. ఇంకా ఏం కాదు ఈ తిక్కపోవటమ్మకు ఉదాహరణ. ఇంకా అక్కాపం మొత్తం ఏం చూసిందంటే వచ్చింది అట్టనే శనివారం 4 శనివారాలు వచ్చింది. తర్వాత 5వ శనివారం నుంచి కాకుండా మళ్ళీ ఆదివారం రావడం మొదలుపెట్టింది. ఆదివారం వచ్చింది ఒక 3 వారాలు 3 నెలలు. ఇక తర్వాత నేను ఒక రోజు అడిగా, నేను ఒక వాళ్ళ ఊరు పోయిన ప్రార్థన పెట్టడానికి పోయినప్పుడు మళ్ళా ముందే వచ్చింది. ఎందుకు నేను అక్కడ దిగలేదు ఏదన్నా మా ఇంటికి రా అన్నది. నేను అక్కడ దిగలేదు, కారు దిక్కముంది అన్న మా ఇంటికి రా, వస్తున్నామంటే కాసుకొని అన్నా అంటే. అప్పుడు చెప్పిన ఎందుకు రావట్లేదమ్మా అంటే ఇంకా ఏడైతే అన్నా అంతా ఒకటి కాదన్నా, ఏడబడి పెట్టినారు అంతా ఒకటేనని రాలేదన్నా. అంతా ఒకటే ఏమడి ఇటు తిన్నా ఒకటేనా అంతా ఒకటేనా? ఈనాడు కూడా చాలా మంది అంతా ఒకటేనంట, అందరూ సమానమేనంట. ఏంటో మీరేమో డైరెక్ట్గా కొలుతున్నారు, మేమేమో ఇట్ట అట్ట వాళ్ళను పెట్టి కొలుతున్నాం. వాళ్ళైనా వీళ్ళైనా అందరూ ఒకటి కాదు, అందరూ ఒకటి కాదు. నేను చెప్తున్నాను, అందరి పొరపాటున ఒకటి కానే కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు లేనటువంటి వాడు, అసత్గుణాలను ఖండించిన వాడు, పరలోకం నుండి భూలోకానికి వచ్చి మానవులను రక్షించుటకు మరణించి రక్తము కాచి మరణించి తిరిగి లేచిన వాడు, ప్రపంచములో దేవుడు అనబడిన వాడు యేసు ఒక్కడు మాత్రమే. ఎప్పుడు చెప్పండి ఒకసారి హల్లెలూయా. అందరూ ఒకటే కాదు, ఆయనకేం భార్య లేరు, మా వాళ్ళకేమో ఉన్నారు.
దేవుళ్ళకుండి మనుషులకుంటే తేడా ఏముందండి? మనిషే, దేవుడు దేవుడే. ఇంకోటి చెప్పనా, దేవుడు అనబడిన వాడు మానవులలో దేవుడుగా కనపడితే మానవుడు ఎవడు కూడా బ్రతకడు. కారణం ఏంటి అంటే, దేవుడు సమస్తాన్ని కలుగ చేసినటువంటి ఆ సృష్టికర్త ఆయన ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు. ఆయన కనబడితే మానవుడు బ్రతకడు. కనుకనే ఆయన రూపములో ఆయన తను తాను దక్కించుకొని మానవ అవతారములో ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఆయన తన్ను తాను కనపరుచుకున్నాడు. యేసు ప్రభువారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు మానవుడిగా, ఒకవైపు మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా రెండుగా కనపరుచుకున్నాడు. హల్లెలూయా. ఒకే దేవుడిగా ఈయన కనపడితే మానవుడు ఎవడు బ్రతకడు. మానవుడిగా, దేవుడిగా ఆయన కనపరుచుకున్నాడు. సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ మానవుడు మనందరం ఎవరు అంటే అసంపూర్ణులం అనగా పాపం ఉంది మనలో పాపం ఉంది. కాబట్టి మనము సంపూర్ణమైన మానవులము కాదు. పాపము లేనివాడి సంపూర్ణమైన మానవుడు. ప్రపంచంలో పాపము లేనివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. సరే, నా ప్రియమైన వాళ్ళారా, చాలా మంది ప్రయాసపడుతున్నారు, అర్థం తెలియక అల్లాడిపోతున్నారు. ఈ యొక్క ఇశ్రాయేలు కూడా తిరుగుతా ఉన్నారు, అట్ట తిరిగారు, ఎట్ట తిరిగినా అది వారికి కనపడకపోతే ఇక దేవుడు చూసి, ఒరే నా బిడ్డలారా, ఎందుకు మీరు ప్రయాసపడతారా? సరైనటువంటి మార్గాన్ని తెలియకుండా, ఆ మార్గాన్ని తెలుసుకోకుండా వంకర మార్గాలను మీరు ఎన్నుకొని ఎందుకు మీరు ప్రయాసపడతారు? ఎందుకు మీరు ఆయాసం తెచ్చుకుంటారు అని చెప్పి తిరిగి తన దైవజనుడి ద్వారా ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చదువుకుందామా? బైబిల్లోనికి రండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము, నువ్వు చదివేదేంటి? 2:2. అంతటా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? మరొకసారి గట్టిగా. మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు. మీరు తిరిగారు ప్రయాసపడ్డారు, కానీ మీకు ఆ మార్గాన్ని తెలియకుండా ప్రయాసపడ్డారు. అందుకే మీరు ఆయాసం వచ్చింది తప్ప మీ ప్రయాసానికి ప్రయోజనం కనపడలేదు. కాబట్టి మీరు ఇక తిరిగింది ఇక చాలు అంటే వాళ్ళు ఎక్కడ తిరిగారంట? 1వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్రము మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయూరు మన్యము చుట్టూ తిరిగి తిని. చాలు. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు తిరిగింది ఎక్కడ అంటే సేయూరు మన్యము చుట్టూ తిరిగా, సేయూరు ప్రాంతంలో తిరిగా. వారు తిరగవలసిన స్థలాన్ని వదిలిపెట్టి సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు సేయూరు మన్యము చుట్టూ తిరిగారంట. సేయూరు, నా ప్రణితి వాళ్ళగా 4వ వచనం చదవండి. అక్కడ ఒక మాట చదువుదాం. 3వ వచనం 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. సేయూరులో కాపురమున్న ఏశావు సంతానమైన చాలు. అక్కడ మనం గమనించినట్లయితే నా ప్రేమ వాళ్ళరా, అది సేయూరు ప్రాంతము ఎవరిది అంటే అది ఏశావుది అని రాయబడింది. ఏశావుది. ఈ ఏశావు ఎవడు అని చెప్పి బైబిల్ చెప్తుంది, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి
భ్రష్టుడైన ఏశావు అని రాయబడింది. అంటే ఏశావు ఎవరు? భ్రష్టుడు. చెప్పండి, ఏశావు ఎవరు? ఒక్క పూట కూటి కోసము తన హక్కునే అమ్ముకున్నటువంటి వాడు, భక్తినే కోల్పోయినటువంటి వాడు. ఒక్క రవ్వే అది సుఖాన్నిచ్చేది. ఒక్క రవ్వ, ఒక్క గ్లాస్ సుఖాన్నిచ్చేది, ఒక్క గ్లాస్, ఒక్క రవ్వ. ఈ ఒక్క రవ్వ కోసము ప్రార్థననే దేవుణ్ణే వదిలిపెట్టుకున్నటువంటి వాడు. ఒక్క రవ్వ వీడి 3 అంగుళాలు, వీడి 3 అంగుళాలు, ఒక్క రవ్వ, ఒక్క రవ్వ. ఈ ఒక్క రవ్వ దాని కోసము దేవుడినే వదిలిపెట్టినటువంటి వాడు, భక్తిని కోల్పోయినటువంటి వాడు. నేనంటాను, తాగిన, తలకు కోసుకున్న, భయంకరమైనటువంటి పాపము చేసిన మందిరానికి వచ్చిందంటే వాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పట్టుబడతాడు, మనసు మార్చుకుంటాడు. హల్లెలూయా. అట్టగాక నేను తాగుబోతునిలే, నేనేం వచ్చేది మందిరానికి, నాకు వద్దులే, నువ్వు పోలే, నాకు ప్రార్థన వద్దు, ఏమొద్దులే, ఇక నేను నాకు ఈ అలవాటు ఉంది కదా, ఇక నేను రానులే అన్నోడి సంగతి చెప్తుంటుంది. వాడు ఎప్పుడన్నా మాట్లాడా? ఎప్పుడు మాట్లాడా? మాట్లాడు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాడు మాటలు వినాలంటే దేవుడి సన్నిధికి రావాలి. అందుకే నేను అంటాను, ఒక ఆయన ఎట్టింది అంటున్నారు, ఏంది బ్రదర్, సిస్టర్ నా దాకా ఇడిచి పెడతావు, ఆ నుంచి ఎనికి పోతావు, మోటార్ సైకిల్ మీద అలా కొత్తాడు, ఇడిచి పెడతాడు, పోతాడు. ఆయన రోజు అడుగుద్ది, ఇంత దగ్గరకు వచ్చినావు కదయ్యా, ఒక్క లోపలికి రాంటది, నాకు ఒక్కటి అలవాటుందిలే, నేను రాలేను కానీ నువ్వు అంటున్నాడు. ఆయన వచ్చి అన్న ఏమమ్మా ఆడదాకా వచ్చినాడు కూడా లోపలికి రావచ్చు కదా అంటే, ఆయనకి పీడి ఒక్కటి ఉందన్న, అది రాలేక ఇచ్చలేక అంటున్నాను. నేను ఒక రోజు నన్ను చూసిన బస్ స్టాండ్లో కనపడుతున్నా, నేను నన్ను చూసి టక్కున నలిపేసి సిగరెట్ కొట్టి తీసివేశారు. నేను పోయి ఇంకా అటుపాటు భుజం మీద చేసిన, నోట్లో పెట్టుకుంటాడు పొగ, ఇంకా బయటికి రావట్లే, నోట్లో పెట్టుకుంటూ పొగ నేను భుజం మీద చేసిన. ఏనా 104 పావులు అన్న అంటుండే, ఏందన్నా ఏందన్నా అంటే అన్నాడు. దానికి మింగడంలోనే తక్కువచ్చింది, లోపలికి నుంచి తక్కువచ్చింది. నేను ఉండి ఇచ్చోడా నేను చూశానులే, ఏమంటావు బాధ అని, నువ్వు మందిరానికి రా నాన్న, ఇక మామూలుగా భుజం చేసి మందిరానికి రానంటే, అన్న నీకు చెప్పకేమి నాకుంది అన్న దేవుడిని ఆశ, ఈ ఒక్కదాన్ని బట్టి నేను రాలేకపోతున్నాను అన్న అన్న. అదేం కాదు, నువ్వు వస్తే పోతుందన్నా, నువ్వు రాను అంతేనప్పా, రాను అంతే అన్నా, రా ఆకుతో ఎన్ని కట్టాలు తాగుతావు అన్న, రోజుకు 5-6 కట్టాలు తాగుతున్నాను బీడీ, సిగరెట్లు అయితే కొద్దిగా తాగుతా కానీ బీడీలు బాగా తాగుతాను అన్నాను. సరే రోజు బాగా తాగు, నేను బాగా తాగి రా అన్నా అని చెప్పి, నేను ఏందన్నా మీరు నీరు పెట్టి చదువుతారా అన్నాడు. మొదలు నువ్వు పెట్టే కదా ముందు, నేను దాన్ని ఏదో ఒక మార్గం చేసి అనుకోని నేను అదే అన్నా, అందరు చెప్పాలి చదువుతుంటే తాగేరా తాగుతుందేరా అన్న. అన్న చెప్పిండు నేను కూడా వస్తాను. ప్రశాంత్ సంతోషపడింది ఆమె, అన్న నాకు వచ్చి చెప్పింది అమ్మ ఇక్కడ సంగతి అంట అన్నా. అవునమ్మా మాట్లాడినాను రమ్మన్నాను. నేను అప్పటి నుంచి అన్నా కొద్దిగా తాగుతున్నానన్నా అని అన్నది వీడి. మొత్తానికి వచ్చాడు, వచ్చి అదా అక్కడ కూర్చుండేది పోతుంది. 3 ఆదివారాలలో మొత్తానికి దేవుడు ఏదో ఒక మాటను ద్వారా మాట్లాడాడు. ఇక జీవితంలో ఇది నేను తాగను అని చెప్పి వాటంటే ఎదురు చేశాడు. తిరిగి 3 నెలల తర్వాత క్రమంగా అతనే వచ్చేసి బాప్తిసం పొందాడు. ఇప్పుడు తిరిగి మన మధ్యలోనే ఉన్నాడు. సభలు హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి భ్రష్టుడైన యేసావు అంటే భ్రష్టుడి స్థలములో తిరిగారు. దేవుని పిల్లలు కూడా ఈనాడు వాళ్ళ జీవితాన్ని కోల్పోవడానికి, వాళ్ళు నెమ్మది లేకుండా ఉండడానికి వాళ్ళ సావాసాలు ఎవరితో సావాసాలు చేస్తున్నారంటే
ఎవరితో సావాసాలు చేస్తున్నా తెలిసిన లోకములో తిరిగే వాళ్ళతో సావాసాలు చేస్తుంటారు చాలా మంది. ఇంకోటి చెప్పనా, నువ్వు ఎంత భక్తి పరురాలు అయినా, నువ్వు పెద్ద పట్టిత్తువి అయినా, నువ్వు చేసే సావాసము చింతిత్తుతో నేను చేస్తే, చింతిత్తు అర్థమైందా? చింత ఇస్తాడు పట్టిత్తు చింతయిత్తుతో నేను సావాసం చేస్తే నువ్వు పట్టిత్తువైనా నువ్వు చింతిత్తువే. అర్థం కాలేదు కదా చాలా మందికి. పోనీ కానట్టే ఉన్నాడు అంటే మనం ఎంత మంచి వారమైనా మన మంచితనము మనం సావాసం చేసే వాళ్ళను బట్టి ఉంటుందండి. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? మనం ఎవరితో సావాసం చేస్తున్నామో ఆ సావాసాన్ని బట్టి. ఈ మధ్య ఒక ఇంటికి పోయాను, ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. నేను బ్రదర్ ఇద్దరు వెళ్ళాక ఆ ఇంట్లో తుమ్ము లేపుకుంటాము కొట్టుకుంటుండాక మేము అంతా ఉండి వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దిస్, ఏంటి ప్రాబ్లం అని చెప్పి చిన్నగా ఆలోచన చేసుకున్నాను. మొత్తానికి ఏంటి ప్రాబ్లం అని చెప్పి అనుకుంటుండాక ఆయన అంటుంది, వాళ్ళిద్దరు ఆ తల్లి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఆ పిల్లలను మందలిస్తా ఉన్నారు. నీకు దానితో ఏమి సావాసం, దానితో నీకేమి సావాసం, దానితో నీకేమి సావాసం అంటే ఈ అమ్మాయి చాలా మంచిది, కానీ సావాసం ఎవరితో చేస్తుంది అనగా లోక సంబంధంగా లోక కార్యాలలో అన్ని విధాలుగా మనసును చుట్టి ఇగిలిచ్చి మొత్తానికి విరుద్ధమైనటువంటి సావాసం చేసే వారితో ఈ అమ్మాయి సావాసం చేస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు కద్దిస్తా ఉన్నారు, నీకు దానితో ఏం సావాసం. ఇటీవల పెళ్లి సంబంధం వచ్చారు ఒక అతని దగ్గరికి, అబ్బాయి దగ్గరికి, అమ్మాయిని చేయడానికి. వాళ్ళు డైరెక్ట్గా ఇది కాకుండా ఇలా సావాసాల గురించి ఎంక్వైరీ చేశారు. ఆ అబ్బాయి సావాసకాలం, ఆ సావాసాలను బట్టి, సావాసాన్ని బట్టి వెంటనే మేము మీ వానికి మేము ఇవ్వడం లేదు, డైరెక్ట్గా వచ్చి మేము రాదొచ్చుకోలేదు కానీ వచ్చాము, కానీ మేము ఇవ్వడం లేదు అని వెళ్ళిపోయాం. కారణం ఏంటంటే ఆ పిల్లవాడు చేసినటువంటి, ఈ పిల్లోడి క్యారెక్టర్ ఎక్కడ తెలుస్తుందంటే సావాసం చేసిన సావాసకాన్ని బట్టి తెలుస్తుంది. నా ప్రెగ్నెంట్ వాళ్ళారా, మన ప్రవర్తన, మనం ఎలాంటి వారితో మన సావాసం ఉంటుంది అది జాగ్రత్తగా. లోకంలో తిరుగుతున్నాం, అందరూ మనకు అవసరం, అందరూ కావాలి, అందరితో తిరగాలి అన్ని విధాలు. కానీ మనం చేయవలసిన వ్యక్తి సావాసం, మన ఫ్రెండ్షిప్ ఎలాంటి వారితో మనం ఫ్రెండ్షిప్ చేసినామంటే వాళ్ళు మన వెనకాల రావాలి కానీ మనం వాళ్ళ వెనకాల పోకూడదు. మీరు ఎవరితోనైనా మీరు సావాసం చేస్తే మీ సావాసగాల్లో దేవుని సన్నిధికి రావాలి. చప్పట్లు కొట్టుడు ఒకసారి. అంతేగాని నువ్వు ఒక్కసారి మా దగ్గరికి వచ్చి చూడక్క అంటే అవునక్క కాదంతా ఈ అక్క పోయింది పడ్డది బొందుకొంతలో ఉండే కొంది అక్క అన్నీ పోగొట్టుకుంటుంది, ఆత్మీయత తగ్గిపోయింది కాబట్టి దగో దిగోని ఏడుతా ఉంటుంది. ఎన్ని చూస్తాలే మనం. కాబట్టి నా ప్రియుడు వాళ్ళ మనం చేసే సావాసాన్ని బట్టి ఉంటుంది మన యొక్క పద్ధతి, మన క్యారెక్టర్. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని ప్రజలైనటువంటి వారు ఇంతవరకు వాళ్ళు తిరిగింది ఎక్కడంటే, ఎందుకు వారు కనుగొనలేకపోయారంటే, ఆ కణాలు వారు కనుగొనలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, వారు ఎక్కడ తిరిగారంట? సేయూరు మన్యము చుట్టూ తిరిగారు. ఆ సేయూరు ఎవరిది అని అంటే అది భ్రష్టుడైన ఏశావుది అని రాయబడింది. అంటే భ్రష్టుడితో మనము సావాసం చేస్తే మనం కూడా అయిపోతాం. చెప్పాలా గట్టిగా? మంచోళ్ళతో సావాసం చేస్తే మంచోళ్ళం అవుతాం, చెడ్డలతో సావాసం చేస్తే
కాబట్టి మంచోళం చెడ్డోళం కాకూడదు. హల్లెలూయా. చెడ్డోళ్ళే మంచోళ్ళతో సహవాసం చేస్తే చెడ్డోళ్ళు కూడా మంచోళ్ళు కావాలి. అదేంటి సపట పట్ల మంచోళ్ళతో చెడ్డోళ్ళు సహవాసం చేసినా, చెడ్డోళ్ళతో మంచోళ్ళు సహవాసం చేసినా మంచి మార్గంలోనికి నడిపించాలండి. ఈ మంచోళ్ళు పోయి చెడ్డోళ్ళతో ఇది కాకూడదు. ఒకడికి ఈ మధ్య ఒకటి చెప్పా, లోన్ ఇప్పించా. బ్యాంక్ మేనేజర్ మనం తెలిసినోడైతే వాని పేరు ఆరోగ్యం. ఆరోగ్యం మరి ఏమనుకున్నాం, సామాన్యుడా ఆరోగ్యమే కానీ ఎప్పుడు అంటనే ఉంటుంటాడు. వేరే ఆరోగ్యం అంటే ఒంటే లేదు ఆరోగ్యం. వాడికి ఇప్పించా, 20 సైకిళ్ళు ఇప్పించా. ఇప్పిస్తే ఇక బాగా చేసుకుంటా ఉన్నాడు. ఇక బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. అంతకుముందు ఉత్త పంచర్ చేసుకుంటున్నాడు. ఇంకా సంపాదించుకుంటూ బాగా పోతా బాగా ఉంటుంటారు, డబ్బులు బాగా వస్తున్నాయి. అప్పుడప్పుడు వీళ్ళు పేకాట ఆడే వాళ్ళు ఇలా సైకిల్ వేసుకొని పోతుంటే డబ్బులు బాగానే వస్తుండే. వాళ్ళు ఎప్పుడో తీసుకుపోయి ఆడ పెట్టుకుంటారు పదార్థంగా. ఆడికి ఎప్పుడో రాత్రి అలా వచ్చి సైకిల్ ఇచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. బాగా వస్తుంది మనోడికి, ఆదాయం వస్తుంది బాగా. మనోడు ఊరుకోక అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడిపోయేటప్పుడు వాళ్ళు వెనకాల కూర్చుంటున్నాడు. వాళ్ళు తప్పడిపోతుంటే ఈయన ఒకరోజు నాకు కట్టపడ్డాడు. ఏం ఆరోగ్యం, ఏంది నువ్వు వాళ్ళతో పోతున్నావు అన్న, పేకాట ఆడే వాళ్ళతో పోతున్నావు, ఏంది ఆరోగ్యం అంటే, అన్నో ఏదన్నా నేను అగ్గిని అన్నాడు. అంటే నేను నిప్పునన్నా. వాళ్ళ భాష గిద్దలూరు భాష. ఇది నేను గిద్దలూరులో కృష్ణ చెట్టు సంగతి చెప్తున్నా. కృష్ణ చెట్టు సంగతి చెప్తున్నా. అన్నా నేను అగ్గిని అన్నాడు. నేనన్నా నీ అన్నగాని వదిలే అగ్ని కూడా సోద్యేనే అన్నా. ఎందుకు తెలుసునా, నీళ్ళు పోతే దుష్టం పోతుంది. అగ్గి ఏమైపోతుంది, నీళ్ళు పోసిన ఏమైపోతుంది, అయిపోతా. నేనన్నా నీ అన్నగారు అగ్గి కూడా పోతుంది, నువ్వు వాళ్ళతో సావాసం చెప్పాలి అన్నా. నేను ఎట్టండి నీకు తెలియదన్నా, నేను కూలిక చూస్తా కానీ నేను ఆడనన్నా. నెల 15 రోజులు పోయాక ఒక్క సైకిల్ లేవు. వాడు పిల్లలు మళ్ళా పంచర్ చేసుకుంటాడు. రే ఏటో వినాలంటే నానే అంకులు మొత్తం తాకట్టు తెచ్చినాడు సైకిల్ పోయినప్పుడు అన్నాడు. నా ప్రెగ్నెంట్ వాళ్ళగా ఇక్కడ గమనించినట్లయితే అన్ని విధాలుగా చేసే సావాసాన్ని బట్టి చెడిపోతా. మంచి వాళ్ళను చెడ్డోళ్ళను మంచితనంలోకి రాగల కానీ మంచి వాళ్ళు చెడ్డోలుగా కారాదు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఇంతవరకు తిరిగింది ఎక్కడంటే భ్రష్టుడైనటువంటి యేసేవు మన్యములో తిరిగారు. ఆ యేసేవు భ్రష్ట స్థలంలో తిరిగారు. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు తిరిగారు. వాళ్ళు సేయూరు మన్యములో తిరిగారు. ఆ సేయూరు ఎంత తిరిగినా వారు ఆ కనాను దేశాన్ని కనుగొనలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు భ్రష్టుడైన స్థలంలో తిరుగుతున్నారు. పైగా బైబిల్ ఇంకా చదువుతున్నట్టు టైం లేదు. ఈ సేయూరు ఎక్కడ ఉంది అంటే, ఈ సేయూరు అంట దక్షిణ దిక్కులో ఉందంట. దక్షిణ దిక్కు అంటే ఉత్తరం ఎక్కడ ఉంటుందండి, చదువుకున్న వాళ్ళకి తెలుసు. పైన ఉంటుందా కింద ఉంటుందా? చదువుకున్న వాళ్ళు లేరా? ఉత్తరం ఎక్కడ ఉంటుంది, పక్కలనా కిందనా, ఎక్కడ ఉంటుంది? ఎట్లా చెప్పండి. ఉత్తరం అనేది పైన ఉంటుంది. మరి ఉత్తరం పైన ఇప్పుడు దక్షిణం ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. అంటే క్రింద ఉంటుందంటే ఇప్పుడు దాకా వాళ్ళు తిరిగింది, ఇశ్రాయేలు తిరిగింది కనాను జారాలని ఆశ ఉంది. కానీ వాళ్ళు తిరిగింది ఎక్కడ అంటే క్రింది దిక్కులో తిరిగారు, భూ సంబంధంగా తిరిగారు. ఈనాడు కూడా చాలా మంది చేసే భక్తి ఏంటంటే నామకార్థ భక్తి, నామకార్థపు వ్యవహారాలలో భూ సంబంధమైన భక్తిని చేస్తా ఉన్నారు. ఆత్మ సంబంధమైన భక్తిని చేస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘ సమాసంలోనికి వస్తారు. ఏదైతే మనం క్రైస్తవులము కదా అని చెప్పి కొంతమంది క్రైస్తవులైనటువంటి వారు ప్రార్థనకు పోవాలి కదా, ఏదైతే లేమని చెప్పి అనుకొని ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు.
ఆ ప్రేమైనటువంటి వాళ్ళారా, అందుకనే క్రింది దిక్కులో ఇశ్రాయేలు తిరిగినందువలన కనాను చేరలేకపోయారు. క్రింది దిక్కు దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కులో ఒక మాట చదివినట్లయితే చదవండి ఒకసారి. నేను చదివి ఆది కాండము 12వ అధ్యాయము ఒకసారి 9వ వచనం చదవండి. ఎందుకంటే టైం చాలా అయిపోతుంది, అయినా నేను ముగించేస్తాను ఈ రోజుకు. ఈ 2 మాటలు చెప్పాను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. నా ప్రియమైన వాళ్ళారా, దక్షిణ దిక్కులో ఏమున్నాయంటే కరువు, సరైన వాక్యం ఉండదు. భూ సంబంధమైన క్రైస్తవులు, నామకార్థము క్రైస్తవులు, నామకార్థము భక్తి. ఓ మందిరాలు బాగానే ఉండొచ్చు, చర్చిలు పెద్దగానే కట్టుకోవచ్చు, కానీ భక్తి మాత్రం ఎట్లుంటది అంటే నామకార్థపు భక్తి. నామకార్థపు భక్తి కరువు, సరైన వాక్యం ఉండదు, సరైన స్వస్థతలు ఉండవు. దేవుని వాక్యము అనే కరువు. నా ప్రేమైన వాళ్ళ కరువు కలిగినది. యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట చదవండి. 21వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. చదవండి ఒకసారి. ఈ దక్షిణ దిక్కు దేవోక్తి, దక్షిణ దిక్కున సుడిగాలి విసురుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, దక్షిణ దిక్కు ఏం చేస్తుందంటే సుడిగాలి. సుడిగాలిలో ఉంటే నెమ్మది ఉండదు. భూ సంబంధంగా దక్షిణ దిక్కు అది భూ సంబంధమైంది కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఇక తిరగవలసింది ఎక్కడికి? ఉత్తర దిక్కులకు తిరగండి. హల్లెలూయా. ఉత్తరం అనగా పై దిక్కు, పై దిక్కు అనగా ఎత్తైన స్థలం, ఎత్తైన స్థలం అనగా పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం అనగా దేవుని మందిరం. ఆ దేవుని మందిరములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకుడు ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధ స్థలానికి, ఉన్నతమైన స్థలానికి పిలువబడుతున్నాడు దేవుడు. ఉత్తర దిక్కులకు తిరగండి. కారణం, మీరు ఇంతవరకు దక్షిణ దిక్కులో తిరిగారు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు దేవుడు దైవజనుడి ద్వారా, మీరు ఎందుకు కనుగొనలేకపోయారంటే కనాను మీరు ఇంతవరకు తిరిగింది శేయూరు మండలంలో తిరిగారు. ఆ శేయూరు దక్షిణంలో ఉంది, దక్షిణంలో కరువులు ఉన్నాయి, దక్షిణంలో నెమ్మది లేదు. అలాంటి స్థలాల్లో మీరు అన్నాలు తిరిగితే ప్రయోజనం ఉందండి. కాబట్టి మీరు తిరగవలసింది ఏర్పాటైన స్థలము, ఎత్తైన స్థలము, దేవుడు ఎన్నుకున్న స్థలము, పరిశుద్ధ స్థలము. కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన స్థలానికి తిరగండి అంటున్నాడు. హల్లెలూయా. ఉత్తర దిక్కులకు తిరగండి అంటున్నాడు. నా ప్రేమ సహోదరి సహోదరులారా, ఒక మాట చదివి నేను బోధించేస్తాను. ఉత్తర దిక్కు ఎందుకు ఎందుకు వెళ్ళమన్నాడంటే యోగు గ్రంథం తీసి ఒకసారి. యోగు గ్రంథము 37వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నారు. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. కొడు చెప్పండి ఇప్పుడు ఒకసారి. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు కనుకనే ఆయన ఉత్తర దిక్కులకు తిరగమన్నారు. మనల్ని ఆ ప్రేమ వాళ్ళ ఏర్పాటు చేయబడిన స్థలానికి వస్తే ఆయన మహిమ ఉంటుంది కనుక ఆ మహిమను, ఆయన మహిమను మనకు నింపుతాడు. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము పోగొట్టుకుని, ఆదాము ద్వారా పోగొట్టుకుని మహిమ పోలిక, మహిమను పోగొట్టుకుని అనగా మట్టి పోలిక మనలోనికి వస్తే రెండవ ఆదాముగా దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చి ఆయన నమ్మకముగా దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి పనులు చేసి ఆయన ద్వారా మొదటి మానవుడి ఆదాము ద్వారా పోగొట్టుకునేటువంటి ఆ మహిమను తిరిగి మనం మహిమ పోలికగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న స్థలంలో, యేసుక్రీస్తు ప్రభువారు మహిమ కలిగి మహిమ ధరించుకొని ఉన్నటువంటి స్థలంలో మనం వస్తే మనలో ఉన్నటువంటి ఈ మట్టి పోలికపై మహిమ పోలికగా మార్చి మహిమా స్వరూపుడైన దేవాతి దేవుడు
మహిమ కలిగిన రాజ్యానికి మనల్ని ఆయత్తపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమకి వాళ్ళగా మనము తిరగవలసింది ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. ఉత్తరం అంటే పైన ఉంటుంది, పైన ఉంటుంది అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం, దేవుడు ఎన్నుకున్న సంఘం, ప్రత్యేకించబడిన సంఘం. అలాంటి సంఘములో దేవుడు ఎన్నుకున్నటువంటి పరిశుద్ధపరచుకున్నటువంటి సేవకుడు ఉంటాడు కనుక అలాంటి సంఘాన్ని దేవుడు ఈ ప్రాంత ప్రజలందరినీ దేవుడు ప్రేమించి ఎక్కడో ఉన్న నన్ను, గోవాలో ఉన్న నన్ను దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. కారణం, అలనాడు అబ్రాహాము ద్వారా సమస్త జనులను ఆశీర్వదించాలన్న ఉద్దేశం కలిగిన వాడు. ఈనాడు ఈ ప్రాంత ప్రజలందరినీ దీవించడానికి దేవుడు ఎక్కడో గోవాలో నేను ఉన్న నన్ను దేవుడు తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో ఆయన మహిమ కలిగిన సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కన్నీరు కాచి మోకాల మీద ఉపవాసాలుండి రక్తపు బొట్లు కన్నీరు మహిమగా మార్చబడి కట్టిన సంఘం ఈ సంఘం. కాబట్టి ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నది. ఈ సంఘంలో ఎందరైతే వస్తారో, ఎందరైతే ఈ సంఘానికి అంటుకట్టుకుని ఉంటారో వారు ధన్యులు. దేవుడు వారిని, వారి కుటుంబాలను దీవించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నారు. చేరి వచ్చిన మీ అందరినీ ప్రభువు దీవించుగాక.